ధనవంతునికి తెలిసింది నరకం అనేది ఉంది. ధనవంతునికి ఇంకా 5 మంది సోదరులు ఉన్నాడు, వాళ్ళు భూమి మీదనే ఉన్నాడు. అబ్రహాంకి చెప్తూ ఉన్నాడు, అబ్రహాం ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఒక్కరైనా పోయి నా సోదరులకి నరకం ఉంది అని చెప్తే, వాక్యం చెప్తే వాళ్ళు మారుమనసు పొందుతారు అని అబ్రహాంకి చెప్తున్నాడు. ఎవరినైనా పరలోకం నుంచి భూమి మీదకి పంపి అని అంటున్నాడు. కానీ అబ్రహాం చెప్తూ ఉన్నాడు, చనిపోయిన తర్వాత ఎవరైనా నరకంకి వస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి భూమి మీదకి పోలేరు. ఎవరైనా పరలోకానికి వస్తే, నిత్య జీవితానికి వస్తే మళ్ళీ వాళ్ళు కూడా తిరిగి భూమి మీదకి పోలేదు. ఒకవేళ వాళ్ళు తిరిగి భూమి మీదకి పోయి వాళ్ళకి స్వార్థ చేస్తే, వాక్యం చెప్తే వాళ్ళు వాక్యంని వినరు. వాళ్ళు దయ్యము దురాత్మ అనుకొని వదిలేసి వెళ్ళిపోతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అందుకే ఈ లోకంలో బతుకున్నప్పుడే మనకి ఛాన్స్, బతుకున్నప్పుడే మనకి ఈ ఛాన్స్ మారు మనసు పొందడానికి. ఈ బతుకున్నప్పుడే మనము దేవుని వాక్యంని చదువుకోవాలా, బతుకున్నప్పుడే మనం దేవుని సన్నిధిని ప్రేమించాలా, బతుకున్నప్పుడే మనం దేవునికి టైం ఇవ్వాలా, బతుకున్నప్పుడే మనం విశ్వాసంగా ఉండాలా, ఈ బతుకున్నప్పుడే మనం దేవుని రక్తంతో కడగబడాలా, రక్షణ పొందాలా. చనిపోయిన తర్వాత నిత్య జీవితానికి వారసుడైతాం. అప్పుడే ఈ బతుకున్నప్పుడే దేవుని నమ్ముకుంటే మనము ఇవన్నీ జరుగుతాయి, నిత్య జీవితానికి వారసుడైతాం. ఒకవేళ బతుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా జీవించి దేవుని సన్నిధి నుంచి దూరం ఉండి, దేవుని వాక్యం నుంచి దూరం ఉండి చనిపోతే, ఒకరోజు మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఆ ధనవంతుల్లాగా కాలుతూ ఉంటాం. వాక్యంలో రాయబడింది, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలామంది చెప్తూ ఉంటారు, చనిపోయిన వాళ్ళు నాకు అక్కడ కనిపించినారు, ఇక్కడ కనిపించినారు, అక్కడ ఉండే నా పక్కకు కూర్చున్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో రాయబడింది, చనిపోయిన వాళ్ళు ఒకవేళ నరకానికి వెళ్ళిపోతే కూడా వాళ్ళు తిరిగి రాలేరు. చనిపోయిన వాళ్ళు ఒకవేళ స్వర్గానికి వెళ్ళిపోతే కూడా వాళ్ళు కూడా భూమి మీదకి తిరిగి రారు. వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఒక్కసారి చనిపోయిన తర్వాత, మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీదకి రాము. వాక్యంలో రాయబడింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు కూడా నువ్వు టైం లేదు అని జీవిస్తూ ఉంటే, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఎలా జీవిస్తున్నావు? బిజీగా ఉన్నామా? ప్రార్థనకి పిలిచినప్పుడు చెప్తావా నా దగ్గర టైం లేదు అని? కాటేజ్ మీటింగ్కి రామని చెప్తున్నావా నా దగ్గర టైం లేదు అని? సండే రోజు రండి వాక్యం ఉంది విందామా అని చెప్తే నా దగ్గర టైం లేదు అని చెప్తున్నావా? పొద్దుగాల ప్రార్థన చేసుకోమంటే కూడా టైం లేదు అని చెప్తున్నామా? పొద్దుగాల వాక్యం చదువుకోండి అని చెప్తే కూడా టైం లేదు అంటున్నామా? నువ్వు ఒక్క నిమిషం కూడా దేవునికి టైం ఇవ్వలేకపోతున్నావు అంటే, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవింతకాలం మనం అంతా ఈ భూమి మీద జీవిస్తాం, కానీ ఒకరోజు నువ్వు నేను కూడా చనిపోతాము. దేవునికి టైం ఇవ్వకపోతే ఒకరోజు మనం కూడా ఈ లోకాన్ని వదిలేసి చనిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాం? దేవుడే మన జీవితంలో లేకపోతే నరకంలోకి వెళ్ళిపోతాం. వాక్యంలో రాయబడింది, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆడ ఏడుపు బాధ దుఃఖం తప్ప ఇంకేది కూడా ఉండదు. తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, ఏడుస్తూనే ఉండాలి, బతలాడితేనే ఉండాలి. అయ్యో తప్పు అయిపోయింది నన్ను క్షమించు అని అక్కడ అడిగితే దొరకదు క్షమాపణ అనేది దొరుకుతుంది అంటే ఎక్కడ అంటే ఈ భూమి మీద దొరుకుతుంది. అది కూడా ఎట్లా దొరుకుతుంది అంటే, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చినావు, నా కోసమే చనిపోయినావు, నా కోసమే ప్రాణాన్ని ఇచ్చినావు, నా కోసమే రక్తాన్ని కార్చినావు, నా కోసమే తిరిగి 3వ దినం తిరిగి లేచినావు. నేను నమ్ముతున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నేను నీకు టైం ఇస్తాను ప్రభా అని ఒక్క ప్రార్థన చేస్తే యేసయ్య క్షమిస్తాడు, నీతిమంతుడుగా చేస్తాడు. చనిపోయిన తర్వాత మనము అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాము, నిత్య జీవితానికి వారసుడైపోతాం. ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే, దేవుని వాక్యంకి దూరం ఉంటే, టైం లేదు అని చెప్తుంటే, దేవుని సన్నిధికి దూరం ఉంటే, బైబిల్తో దూరం ఉంటే, ప్రార్థనతో దూరం ఉంటే, దేవుని పిల్లలతో దూరం ఉన్నామనుకో, ఒకరోజు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతాం, చనిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ యేసయ్య నీ కోసం నా కోసం ఎందుకు ఈ లోకానికి వచ్చిందంటే, ఆ అగ్ని నుంచి కాపాడడానికే ఈ లోకానికి వచ్చిండు. ఒకవేళ నువ్వు యేసయ్య నా కోసం అని తిరిగి వచ్చిండు అని నువ్వు నమ్మితే నువ్వు రక్షణ పొందుతావు. దేవుడి వాక్యంతో మనతో
మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.